నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ఆవరణలో ఆసుపత్రి పారిశుద్ధ కార్మికులకు నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి హాజరై ముగ్గుల పోటీల్లో విజేతలుగా గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 8,000 రూపాయల నగదు, రెండో బహుమతిగా 6,000, మూడో బహుమతిగా 4,000, నాలుగో బహుమతిగా 2,000 రూపాయలను బహుమతులుగా వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులకు ముగ్గుల పోటీలు నిర్వహించి వారిని మరింత ఉత్సాహపరచడం చాలా సంతోషకరమని, నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వివిధ అనారోగ్యాలతో ఆసుపత్రికి వచ్చేటటువంటి రోగులు త్వరగా కోలుకోవడం కోసం ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందించడంతో పాటుగా ఆసుపత్రి ప్రాంగణం మరియు చుట్టూ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచితేనే రోగుల ఆరోగ్యం త్వరగా మెరుగుపడి కోలుకోవడం జరుగుతుందని, అందుకు పారిశుద్ధ కార్మికులు ఆసుపత్రి పరిసరాలను 100% పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత కార్మికులపై ఉందని తెలిపారు. నియోజకవర్గంలో అనారోగ్యానికి గురైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుని ఈ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చూడాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ శేఖర్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవిశంకర్, హనుమంతరావు, రోహిత్, డాక్టర్ అజీం, సూర్యనారాయణతో పాటుగా వివిధ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. బయటనేమో బాలమని ఆ టీం ధన్యవాదాలు. మహేష్ ఓకే, ఒక ఫోటో మంచిది అన్న. మీరు చేస్తేనే ప్రజలు సుఖంగా ఉంటారు. డాక్టర్ ముగ్గులు వేయడానికి ముగ్గులకు కాదు, మీ పనులకు ఇంపార్టెన్స్ ఇచ్చి, అంటే మీరు ఒక్కసారి క్లీన్ చేస్తే ఇంత నీట్గా ఇది ఎట్లా ఉండే ఎంత ముగ్గుల పోటీ నిర్వహించినందుకు ఆర్ఎంఓ గారికి, శేఖర్ గారికి, రోహిత్ గారికి, ఇక్కడ వచ్చేసిన డాక్టర్లకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తుంది. మీ అందరూ కూడా ఇక్కడ వచ్చేసిన డాక్టర్లకు, సిబ్బందికి అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీరందరూ కూడా శానిటేషన్ డిపార్ట్మెంట్ చక్కగా క్లీన్ చేసి పరిశుభ్రత ఎక్కడైతే హాస్పిటల్ అందరూ ప్రతి ఒక్కరూ భయపడుతూ ఈ ద్వారా
గవర్నమెంట్ హాస్పిటల్ లేదు సార్, మేము ప్రైవేట్ హాస్పిటల్ చాలా మంది ఉంటుంది. కానీ ఈ మధ్య చాలా మటుకు 89% నాకు ఫోన్లు వచ్చినా సార్ గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పండి సార్, నేను గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిందని చెప్పి మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంకా బాగాలి, అందరూ బాగుండాలి, మనమే బాగుండాలి అని శానిటేషన్ డిపార్ట్మెంట్ ఆలోచించి ఇలానే హాస్పిటల్ మొత్తం కూడా ఇలాంటి చేయాలని కోరుకుంటూ మీరు కూడా అదే చెప్తున్నారు డాక్టర్లు కూడా మా వంతు సహాయం ఏమైనా కావాలంటే తప్పకుండా ఒకటొకటి అనుకుంటూ అన్ని ఇంప్రూవ్ చేసుకుంటాం. 100% మన మార్గం నియోజకవర్గానికి సంబంధించి వచ్చేలా మీరందరూ కూడా కష్టపడాలని కోరుకుంటూ అతి త్వరలో మన మెడికల్ కాలేజీలో కూడా జౌండేజ్ వేయడం జరిగింది. హాస్పిటల్కు 550 పడకల హాస్పిటల్ అతి త్వరలో ఇప్పుడు మాట్లాడింది కూడా ఆ డాక్టరే, ఆ కాంట్రాక్టరే. అతి త్వరలో అది కూడా భూమి చేసుకొని మీరందరూ అక్కడ వచ్చి కొత్త హాస్పిటల్ అతి త్వరలో పూర్తి చేసుకునే విధంగా మనం పని చేసుకుందాం. 2 హాస్పిటల్ అయితే మనకు చాలా బాగుంటుంది. కాబట్టి మీరందరూ మంచిగా పనిచేయండి. హాస్పిటల్ పేషెంట్ వచ్చినా కూడా ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా తీసుకుని వచ్చిన కంప్లైంట్ వస్తున్నాయి, డాక్టర్ దగ్గరికి తీసుకపోవట్లేదని అందరూ కూడా సిబ్బంది మంచిగా పనిచేసి మంచి డాక్టర్లు ఉన్నారు మన దగ్గర. అన్ని డిపార్ట్మెంట్లకు హెచ్ఓడీలు ఉన్నారు. కాబట్టి మన నియోజకవర్గానికి సంబంధించి ఏ పేషెంట్ వచ్చినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలా పనిచేస్తున్నారు. అందరూ కూడా పనిచేయాలా, మంచిగా పనిచేసి హాస్పిటల్ మంచి పేరు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ ముగ్గురు పోటీలు వేస్తూ అందరినీ కూడా ఉత్సాహపరుస్తున్న డాక్టర్లకు మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.